ఇవాళ మన తెలుగువారి పెళ్ళిళ్ళల్లో వడ్డించే కమ్మనైన దోసకాయ పప్పును తయారు చేసుకుందామా? దీనికోసం ఒక గ్లాస్ వరకు కందిపప్పుని ఒక కుక్కర్లో వేసి ముందు మామూలు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసేసి దానిలో 2 గ్లాసుల వరకు నీళ్లు వేసి పప్పుని అరగంట నానబెట్టండి. తర్వాత నానబెట్టిన పప్పులో 5-6 పచ్చిమిర్చి తరుగు, 4 పండు టమాటా తరుగు, అలాగే ఒక మీడియం సైజు దోసకాయని తీసేసి సగం దోసకాయకి తొక్కు తీసి సన్నని ముక్కలుగా తరుక్కోండి. ఇంకొక సగం దోసకాయని తొక్కుతో సహా అలాగే సన్నని ముక్కలుగా తరిగేసుకోండి. మర్చిపోయానండోయ్, దీనిలో చిన్న రెమ్మ చింతపండు కూడా పెట్టుకోండి. అలాగే దోసకాయ చేదు చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఒక్కోసారి ఇత్తనం కండా కూడా చేదొస్తాయి. ఇప్పుడు కుక్కర్ని లాక్ చేసి 3 విజిల్స్ రానిచ్చి విజిల్ వదిలినాక దానిలో సరిపడా కారం, ఉప్పు వేసేసి ఎనిపేసి పక్కన పెట్టుకోండి. దీనిలోకి మీడియం సైజ్ ఆనియన్ సన్నని తరుగ్గా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. పాన్లో గరిటెడు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత మీకు ఇష్టమైన పోపు గింజలు అన్నీ వేసేసి దానిలో ఈ ఉల్లిపాయలు తరుగు కూడా వేసి ఉల్లిపాయలు వేగటానికి ఉప్పు పసుపు వేసేసి ఉల్లిపాయల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా క్రంచీగా వేపేసుకోండి. ఇలా వేగిన తర్వాతే ఎండుమిరపకాయ, కరివేపాకును వేసుకోండి. ఎండుమిరపకాయ ముందే వేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు వేసారంటే చాలా కమ్మగా ఉంటుంది. కరివేపాకు, ఎండుమిరపకాయ వేగిన తర్వాత సరిపడా ఇంగు కూడా వేసేసుకొని పప్పుని దీంట్లోకి తిరగబోసుకుంటే దోసకాయ పప్పు రెడీ.